హాయ్. వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. చాలా మంది ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 2026 ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయని అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అసలకి ఎంత ఫాస్ట్‌గా అంటే అంత ఫాస్ట్‌గా ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఏఎల్‌పీ అయిపోయింది. టెక్నీషియన్ డేట్ కూడా రీసెంట్‌గా కంప్లీట్ అయిపోయినాయి. గతంలో జేఈఈ అయిపోయింది. సో ఇంత ఫాస్ట్‌గా చేస్తున్నారు. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా వచ్చాయి. గ్రూప్ డి ఎప్పుడు ఉండబోతుందని అడుగుతున్నారు. సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా రీసెంట్‌గా ఏఎల్‌పీ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి 2026 వాళ్ళకి అని కూడా మనం ఒక 2 వీడియోస్ చేయడం జరిగింది. సో దాన్ని ఆధారంగా చేసుకొని గ్రూప్ డి కూడా ఒక మంచి స్ట్రాటజీ చెప్పండి అంటున్నారు. ఈ వీడియోలో స్ట్రాటజీ కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ రీసెంట్‌గా టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామినేషన్స్ రాసారండి. చాలా మంది స్టూడెంట్స్ నాతో ఇంటరాక్ట్ అయ్యారు. రాసిన తర్వాత చాలా మంది మంచి మార్క్స్ తెచ్చుకున్నా అని చెప్తున్నారు. నేను చెప్పిన ఏదైతే స్ట్రాటజీస్ ఉన్నాయో, ఆ స్ట్రాటజీస్ ఫాలో అయ్యి చాలా మంది 75-85 వరకు మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళున్నారు. చాలా మంది 80+ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మార్క్స్. సో, కొంతమంది మార్క్స్ తెచ్చుకోలేకపోయారు. వాళ్ళు గూడా ఈసారి అవును సార్ నేను తెచ్చుకోలేకపోయాను. పలానా చోట నేను నెగ్లిజెన్స్‌గా ఉన్నాను. నెక్స్ట్ టైమ్ ఖచ్చితంగా నేను సాధిస్తాను. జాబ్ తెచ్చుకొని కాల్ చేస్తానని చెప్పేసి నాతో అన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది వాళ్ళ మాట తీరు చూస్తుంటే. సో, ఒకసారి మనము గ్రూప్ డి కూడా ఏ విధంగా మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫాలో అయ్యి సక్సెస్ అవ్వచ్చన్నది కూడా చెక్ చేసుకుందాం ఒకసారి. ఎక్కువ టైం తీసుకోను. మీకు సింపుల్‌గా అర్థమయ్యేటట్టు చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకి ఏప్రిల్ లేదా మేలో మనకి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, తొందరగానే మనకి ఎగ్జామినేషన్స్ కూడా ఇవి స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్ లేదా మే. ఎక్కువ శాతం అయితే మే అనుకుంటున్నాను. ఇఫ్ పాసిబుల్ అయితే తొందరగా ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ కూడా పెట్టేసి తొందరగా ఏప్రిల్ చివరిలోనే పెట్టే అవకాశం కూడా ఉంటుంది. చెప్పలేము. ఎందుకంటే అంత స్పీడ్‌గా ఉంది. సో, కాబట్టి ముందు జాగ్రత్తగా ఏప్రిల్ లేదా మే అని చెప్తున్నాను నేను. సో, ఎగ్జామినేషన్స్ అయితే 2 నెలలు ఖచ్చితంగా కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ కొద్దిగా లేట్ అయితే ఒకవేళ జూన్ వరకు ఎళ్తుండొచ్చు కానీ అంతకంటే దాటైతే ఎళ్ళదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు 2026 నోటిఫికేషన్స్ ఏఎల్‌పీ మనకి ఈ మంత్‌లో వస్తుంది మనకి. 11,000కి పైగా పోస్ట్‌లతో మనకి ఏఎల్‌పీ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా జేఈ, మళ్ళీ టెక్నీషియన్ గ్రేడ్ 3, ఎన్‌టీపీసీ, గ్రూప్ డి ఈ విధంగా 2026లో గూడా మొత్తం మనకి 8 నోటిఫికేషన్‌లొస్తున్నాయి. 8 నోటిఫికేషన్‌లు గూడా 2026లోనే అంటే జూలై నుంచి కండక్ట్ చేయాలని చూస్తుంది రైల్వే బోర్డు. సో, కాబట్టి ఎక్కువగా లేట్ చేయకుండా ఎగ్జామినేషన్స్ నోటిఫికేషన్ ఇచ్చినాక ఒక 3-4 మంత్స్ పీరియడ్ లోపల పెట్టే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చదువుకోండి. ఇక ఆర్ఆర్‌బీ గ్రూప్ డికి ప్రిపరేషన్ స్ట్రాటజీ మనకిక్కడ మెయిన్‌గా చూసుకోండి మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్. నేను టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఇచ్చిన స్ట్రాటజీని దీనికి కూడా ఇస్తున్నాను. జీకే కరెంట్ అఫైర్స్ ప్రస్తుతానికి వదిలేద్దాం. జీకే కరెంట్ అఫైర్స్ ఎన్‌టీపీసీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. కొన్ని ఎగ్జామినేషన్‌కి జీకే కరెంట్ అఫైర్సే ఇంపార్టెంట్. కొన్ని ఎగ్జామ్స్‌కి దాని అవసరం తర్వాత చూసుకుందాం. సో, ఫస్ట్ మనకి కింగ్ మేకర్స్ సేమ్ యాస్ ఇట్ ఈస్‌గా మ్యాథ్స్, రీజనింగే. ప్రతి ఆర్ఆర్‌బీ ఎగ్జామినేషన్‌లో కింగ్ మేకర్ మ్యాథ్స్, రీజనింగే. సో, ఫస్ట్ మీరు ప్రిపరేషన్ అనేది మ్యాథ్స్, రీజనింగ్‌తోనే స్టార్ట్ చేయండి. అండ్ ఇంకా ఫస్ట్ వీలైతే ప్రతిరోజు మార్నింగ్ మ్యాథ్స్‌తోనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మార్నింగ్ మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. మ్యాథమెటిక్స్ అనేది సింపుల్ క్వెషన్సే వస్తున్నాయి. సేమ్ నేను గతంలో చెప్పిన క్వెషన్సే. ఏవైతే రిపీటెడ్ మోడల్స్ ఉంటాయో అవే రిపీట్ అవుతున్నాయి. చూసి బోర్ కొడుతుందండి ఆ మోడల్స్ చూస్తుంటే. అంతా సేమ్ మోడల్స్ రిపీట్ అవుతున్నాయి. సో, కాబట్టి మ్యాథ్స్‌తోనే స్టార్ట్ చేసి కొద్దిగా కాలిక్యులేటివ్‌గా ఉంటాయి కాబట్టి మీకు టైమ్ టేకింగ్ ఉంటాయి కాబట్టి మ్యాథ్స్‌తోనే స్టార్ట్ చేస్తే మార్నింగ్ ఫ్రెష్ మైండ్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్‌ని ఈజీగా చేయగలుగుతారు. ఇక కొద్దిగా చదివి బోర్ కొడుతుంది అనుకున్నప్పుడు రీజనింగ్ స్టార్ట్ చేయండి. కానీ రీజనింగ్ కూడా ప్రతిరోజు ఖచ్చితంగా ఒక 2 అవర్స్ కేటాయించాల్సిందే. మ్యాథ్స్‌కి ఒక 2 అవర్స్, రీజనింగ్‌కి ఒక 2 అవర్స్. ఓకేనా? ఆ తర్వాత ఒక 2 అవర్స్ సైన్స్. జనరల్ సైన్స్‌ని మీరు ఖచ్చితంగా చదవాల్సిందే. సైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఒక 40 మార్క్స్ 35-40 మార్క్స్ రాండమ్‌గా వచ్చే అవకాశం ఉంటుంది కదా! సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి కూడా ఒక 2 అవర్స్ కేటాయించండి. సో, మార్నింగ్ ఒక 2 అవర్స్, ఆఫ్టర్‌నూన్ ఒక 2 అవర్స్ రీజనింగ్ అయింది. సైన్స్ ఒక 2 అవర్స్. మొత్తం ఎన్ని గంటలయినాయి? 6 గంటలయింది. 6 అవర్స్ మీరు ఏదైతే చదివారో, ఆ 6 అవర్స్‌లో ఏదైతే సబ్జెక్ట్ చదివారో చివరగా రాత్రి పూట ఒక 2 గంటలు దాన్ని రివిజన్ చేసేయండి. మార్నింగ్ అంతా చదివింది. సాయంత్రం రాత్రి పడుకునే ముందు రివిజన్. ఒకవేళ బుక్ లేకపోయినా గాని హాయిగా ప్రశాంతంగా బెడ్ పైన పడుకొని కళ్ళు మూసుకొని మార్నింగ్ అంతా ఏం చదివారో ఒక 1 అవర్, 1 ½ అవర్ రివిజన్ చేసుకొని అలాగే నిద్రలోకెళ్ళిపోండి. హాయిగా బ్రెయిన్ కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. మార్నింగ్ మళ్ళీ లేవగానే మళ్ళీ స్టార్ట్ చేయాలనిపిస్తుంది. ఎక్కువ ప్రెషర్ ఏం తీసుకోవద్దు. సో, ఈ విధంగా రోజుకి 8 గంటలు చదువుతారా? ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు 1 అవర్ కేటాయించండి మ్యాథ్స్‌కి. రీజనింగ్‌కి 1 అవర్ కేటాయించండి. సైన్స్‌కి 1 అవర్ కేటాయించండి. 3 గంటలు బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ 3 గంటలు ఏదైతే చదివారో లాస్ట్ ఒక 1 అవర్ రివిజన్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా జాబ్ చేస్తున్న వాళ్ళు 4 అవర్స్, జాబ్ చేయకుండా ఓన్లీ దీని మీదనే ఉన్న వాళ్ళు 8 అవర్స్ ఈ విధంగా డైలీ స్పెండ్ చేయండి. అదే విధంగా 147 మెథడ్ ఫాలో అవ్వండి. మన ఏఎన్ఆర్ ట్యుటోరియల్‌లో 147 మెథడ్‌కి సంబంధించిన టైమ్ టేబుల్ ఇస్తున్నాము. ఆ టైమ్ టేబుల్‌ని ఫాలో అవ్వచ్చు. లేకపోతే మీ సొంతంగా కూడా టైమ్ టేబుల్ ఏసుకోవచ్చు. సొంతంగా టైమ్ టేబుల్ ఏ విధంగా ఏసుకోవాలంటే మొదటి రోజు ఏదైతే సబ్జెక్ట్ చదువుతున్నామో, నాలుగో రోజు కూడా ఆ సబ్జెక్ట్ చదవాలి. అంటే రివిజన్ చేయాలి. మళ్ళీ సేమ్ ఒకటో రోజు ఏదైతే సబ్జెక్ట్ చదివామో అది ఏడో రోజు కూడా రివిజన్ చేయాలి. ఈ విధంగా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. సపోజ్‌కి రెండో రోజు చదువుతారు. ఇంకో టాపిక్ చదువుతారు. దాన్ని రెండో రోజు నుంచి కౌంట్ చేసుకోండి. 1, 2, 3, 4 ఈ రోజు మళ్ళీ దాన్ని రివిజన్ చేసుకోండి. మళ్ళీ ఏడో రోజు ఇది ఒకటో రోజు కదా! 2, 3, 4, 5, 6, 7 మళ్ళీ ఏడో రోజు ఇదే టాపిక్‌ని చదవండి. సో, అందుకని ఏ రోజు అయితే మీరు ఒకటో రోజు అనుకోని దాన్ని టాపిక్ చదువుతున్నారో దాన్ని మళ్ళీ నాలుగో రోజు రివిజన్, అదే విధంగా ఏడో రోజు రివిజన్. ఇంకా మీకు 15థ్ రోజు రివిజన్ అవసరమైతే ఇంకా ఎక్కువ రివిజన్ చేయాలనుకుంటే లాస్ట్‌కి 25థ్ రోజు రివిజన్. ఈ విధంగా ప్రతి ఒక్క టాపిక్‌ని 5 సార్లు రివిజన్ చేసేటట్టు పెట్టుకోండి. నాకు ఎక్కువ టైం లేదు అనుకుంటే మాత్రం ఫస్ట్ రోజు చదివింది ఏడో రోజు నాలుగో రోజు చదవండి.
అండ్ తర్వాత మళ్ళీ ఏడో రోజు చదవండి. ఈ విధంగా 3 సార్లు రివిజన్ పెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఈజీగా 75 డేస్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు సిలబస్. ఒకవేళ లాంగ్ డేట్ ఉంటే గనుక ఎగ్జామినేషన్ నాకు 150 రోజుల్లో ఉంటుందనుకుంటే 150 రోజులకు తగ్గ ప్యాటర్న్ కూడా వేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం 2 డిస్కస్ చేసుకున్నాం. ఏ సబ్జెక్ట్‌కి ఎంత టైం అనేది ఇవ్వాలో ఒకటి డిస్కస్ చేసుకున్నాం. అదే విధంగా 147 మెథడ్ టైమ్ టేబుల్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది మ్యాథ్స్, రీజనింగ్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక్కొక్క క్వెషన్‌ని 45 సెకండ్స్‌లో పూర్తి చేసేటట్టు చూసుకోండి. మీకు గనక ఆ క్వెషన్ 45 సెకండ్‌లో వస్తేనే మీరు అది దాంట్లో సక్సెస్ అయినట్లు, ఆ క్వెషన్ మీకొచ్చినట్లు. అంతకంటే ఎక్కువ టైం తీసుకుంటే ఆ క్వెషన్ మీరు ఎగ్జామినేషన్‌లో చేయలేరు హాల్‌లో. డామ్ షూర్. ఓకేనా? ఎందుకు చేయలేరు అంటే అక్కడ ఉండేది టైం అంతే మనకి. 45 సెకండ్స్‌లో ఒక్కొక్క క్వెషన్ సాల్వ్ చేసే స్టామినా మీకొస్తే ఖచ్చితంగా మీకు జాబ్ ఎటు పోదండి. ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళని కావాలంటే అడగండి. జాబ్ వచ్చిన వాళ్ళని కావాలంటే అడగండి. 45 సెకండ్స్ కంటే ఒక్క క్వెషన్ కూడా ఎక్కువ టైం తీసుకోవడానికి లేదు. ఒకవేళ నీకు 1 మినిట్ టైం పట్టిందా? ఓకే. నాకు ఈ సబ్జెక్ట్ ఏదో టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్‌లో ఒక్కొక్క క్వెషన్ ఒక 1 మినిట్, 1 మినిట్ 5 సెకండ్స్ ఈ విధంగా టైం పడుతుంది. నెక్స్ట్ టైమ్ నేను రివిజన్‌కొచ్చినప్పుడు దీన్ని ఖచ్చితంగా నేను 45 సెకండ్స్‌లోనే పూర్తి చేసుకోవాలన్నట్టు ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఒక్కొక్క క్వెషన్‌ని 45 సెకండ్స్‌లో పూర్తి చేస్తేనే మ్యాథమెటిక్స్, రీజనింగ్‌ని ఎగ్జామినేషన్ హాల్‌లో ఇన్ టైమ్‌లో చేయగలుగుతారు. లేకపోతే కొన్ని క్వెషన్స్ చూడకుండానే మీ ఎగ్జామినేషన్ టైమ్ లిమిట్ అయిపోతుంది. మీరు ఎగ్జామ్‌లో సబ్మిట్ ఆటోమేటిక్‌గా టైమ్ అయిపోయేపాటికి మీరు 100 క్వెషన్‌లుంటే 81 క్వెషన్, 82 క్వెషన్ దగ్గర ఉంటారు. మిగతా 18 క్వెషన్స్ చూడను కూడా చూడరు. ఆ 18 క్వెషన్ చాలా సింపుల్‌గా ఉంటాయి. ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీ కీ పేపర్ వచ్చిన తర్వాత చూసుకుంటారు. అయ్యో! నేను ఇంత పెద్ద తప్పు చేశాను. ఈ 18 క్వెషన్‌లో నాకు దాదాపు 8-9 క్వెషన్లు తెలుసు. అవి నేను అటెంప్ట్ చేసుంటే నాకు ఇప్పుడు ఖచ్చితంగా జాబ్ వచ్చేదని బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి 45 సెకండ్స్ టైమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అదే విధంగా 2 రౌండ్ మెథడ్. లాస్ట్‌ది మీకు 2 రౌండ్ మెథడ్. ఈ 2 రౌండ్ మెథడ్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ హాల్‌లో ఉపయోగించాలి. ఎగ్జామినేషన్ హాల్‌లో ఏంటంటే 1-100 వరకు క్వెషన్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అని. సో, ఫస్ట్ రౌండ్‌లో ఏం చేయాలంటే నీకు 100% యాక్యురసీ ఉన్న క్వెషన్స్‌ని మాత్రమే అటెంప్ట్ చేయాలి. నీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అదే విధంగా నెగెటివ్ మార్క్స్ కూడా ఉండవు. అదే విధంగా నీకు టైమ్ మేనేజ్‌మెంట్ కూడా తెలుస్తుంది. సపోజ్‌కి ఎగ్జామినేషన్ హాల్‌లో ఫస్ట్ క్వెషన్ అటెంప్ట్ చేసావు. తెలిసింది నీకు ఓకే. రెండో క్వెషన్ కూడా తెలుసు అటెంప్ట్ చేసావు. ఖచ్చితంగా 100కి 100% తెలిస్తేనే పెట్టు ఫస్ట్ రౌండ్‌లో. అసలు ఏదో నువ్వు నాకు డౌట్‌గా ఉంది. ఈ 2 ఆప్షన్‌లో ఏదో ఒకటి రైట్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి దాన్ని పెట్టకూడదు ఫస్ట్ రౌండ్‌లో మాత్రం. సో, థర్డ్ క్వెషన్ తెలవలేదు పెట్టకు. ఫోర్త్ క్వెషన్ కూడా తెలవదు. దాన్ని ముట్టుకోకు. వెంటనే ఎళ్ళిపో. అది తెలవదు. ఆల్రెడీ నీది ప్రాక్టీస్ చేయలేదు. ఇది నాకు వచ్చేటట్టు లేదు అని చెప్పేస్తే వెళ్ళిపోతారు వెంటనే. అక్కడ ఒక 5 సెకండ్లు, 10 సెకండ్లు వేస్ట్ చేసినా గాని నువ్వు ఒక 20, 30 క్వెషన్స్ దగ్గర అలా వేస్ట్ చేసుకుంటూ పోతే అదే ఒక నిమిషం, 2 నిమిషాలు అవుతుంది. సో నెక్స్ట్ ఐదో క్వెషన్ తెలుసు. ఓకే. అటెంప్ట్ చేసావు. ఆరో క్వెషన్ తెలుసు. అటెంప్ట్ చేసావు. ఏడో క్వెషన్ తెలుసు. అటెంప్ట్ చేసావు. ఈ విధంగా ఫస్ట్ రౌండ్‌లో 100 క్వెషన్‌లకు గాను నువ్వు ఒక 60-65 క్వెషన్స్ అటెంప్ట్ చేస్తావు. ఫస్ట్ రౌండ్‌లో మొత్తం 90 మినిట్స్ టైమ్ ఉంటే ఫస్ట్ రౌండ్‌కి 60 మినిట్స్ టైమ్ తీసుకుంటావు. సో 60 నిమిషాలలో నువ్వు 60-65 క్వెషన్‌లు అటెంప్ట్ చేసేసావు. ఈ అటెంప్ట్ చేసిన దాంట్లో నీకు యాక్యురసీ ఎలా ఉంటది? మొదట్లోనే చెప్పుకున్నాం కదా! ఫస్ట్ రౌండ్‌లో నీ యాక్యురసీ 100% ఉంటది. ఎందుకంటే తెలిసినవి మాత్రమే అటెంప్ట్ చేస్తావు. తెలవనివి అసలు అటెంప్ట్ చెయ్యవు. ఇక లాస్ట్ 30 మినిట్స్‌లో సెకండ్ రౌండ్. సెకండ్ రౌండ్‌లో నువ్వు ఏదైతే అటెంప్ట్ చేయలేదో వాటిని చూసుకుంటూ వస్తాం మనం. సో వాటిని చూసినప్పుడు ఇది నీకు 100% ఒకటో ఆప్షన్, రెండో ఆప్షన్, మూడో ఆప్షన్ సపోజ్ ఇది థియరీ అనుకుందాం. ఇది థియరీ అనుకుందాం. సపోజ్‌కి అంటే జీకేనో, సైన్సో అనుకుందాం. ఈ ఒకటో ఆప్షన్, రెండో ఆప్షన్, మూడో ఆప్షన్, నాలుగో ఆప్షన్‌లో అస్సలు 4 ఆప్షన్‌లు నాకు తెలియదు అనుకుంటే అసలు దీన్ని ముట్టుకోకపోవడం మంచిది. ఒకవేళ ముట్టుకున్నావా ఇట్లా 2, 3 క్వెషన్‌లు ముట్టుకుంటే నీకు జాబ్ అసలకి ఏ విధంగా నువ్వు దాని జోలికి కూడా ఎళ్ళలేవు జాబ్ జోలికి. సో, కాబట్టి నీకు అస్సలు తెలవని దాన్ని ఏం ముట్టుకోకు. సెకండ్ రౌండ్‌లో ఏదైనా ఒక క్వెషన్ ఒకటో క్వెషన్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఉంది. ఖచ్చితంగా థర్డ్ ఆప్షన్ గాదు, ఫస్ట్ ఆప్షన్ గాదు. 2 లేదా 4 ఆప్షన్‌లో ఖచ్చితంగా ఆన్సర్ ఉంటదని నీకు అనిపిస్తే ఆల్రెడీ ఆ క్వెషన్ చదివావు. ఒకటోది కాదు, థర్డ్ ఆప్షన్ కాదు ఎలిమినేట్ చేసేసావు. మిగిలినయి రెండో ఆప్షన్, నాలుగో ఆప్షన్‌లో ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి అయ్యుంటదని నీకు అనిపిస్తే ఆ క్వెషన్‌ని అటెంప్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా అటెంప్ట్ చేయొచ్చు. ఆ విధంగా నీకు ఒక 10 క్వెషన్‌లు అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా నేను ఆల్రెడీ ఎన్నో రీసెర్చ్‌లు చేసి ఎన్నో ఇట్లా నేనే ఊరకనే సొంతంగా రాసుకొని చూసాను. ఈ విధంగా స్టూడెంట్స్ చేస్తే ఎలా ఉంటదని. 4-5 మార్కులొస్తాయి. నెగెటివ్ తీసేసిన తర్వాత 4-5 మార్కులు నీకు ఎక్స్‌ట్రా యాడ్ అవుతాయి. ఎలా ఒక 2 ఆప్షన్‌లు ఎలిమినేట్ అయిపోయినాక మిగతా 2 ఆప్షన్‌లోనే ఖచ్చితంగా ఆన్సర్ ఉంటదనుకున్నప్పుడు అటువంటి క్వెషన్స్‌ని ఒక 10 అటెంప్ట్ చేస్తే నీకు 4-5 మార్కులొస్తాయి. సో, ఇక్కడ 60-65 క్వెషన్‌లు సపోజ్‌కి 65 క్వెషన్‌లు అటెంప్ట్ చేసావనుకుందాం. ఇంకొక 5 మార్కులొచ్చినాయి. మొత్తం 70 70లో సెకండ్ రౌండ్‌లో ఎంత టైమ్ ఉంది? 30 నిమిషాల టైమ్ ఉంది. 30 నిమిషాల టైంలో ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి? ఫస్ట్ మనం 65 అటెంప్ట్ చేసేసాం. ఇంకెన్ని క్వెషన్స్ ఉంటాయి? 35 క్వెషన్స్ ఉంటాయి. 35 క్వెషన్‌లో అస్సలు తెలియనివి నీకు ఒక 10 ఉన్నాయనుకుందాం. ఓకేనా? 10 ఉన్నాయి అస్సలు తెలియనివి. నెక్స్ట్ ఇంకొక 10 క్వెషన్స్ అటెంప్ట్ చేసావు. ఏ విధంగా అటెంప్ట్ చేసావు అనుకుందాము? ఇందాక నేను చెప్పాను కదా! మీకు 2 ఆప్షన్‌లు ఎలిమినేట్ చేసేసుకొని మిగతా 2 ఆప్షన్‌లో ఏదో ఒకటి రైట్ అయ్యేటట్టు ఉంది అనుకుంటే అటువంటి క్వెషన్స్ ఒక 10 అటెంప్ట్ చేస్తే ఇక్కడి నుంచి ఒక 4 మార్కులొచ్చినాయి. సో, 65, 75, 85 ఇంకొక 15 క్వెషన్స్ ఉన్నాయి. సెకండ్ రౌండ్‌లో మనం ఏం చేసుకున్నాం? ఫస్ట్ రౌండ్‌లో కొద్దిగా టైమ్ టేకింగ్ అనుకున్న క్వెషన్‌లను వదిలేసాం. ఎందుకు? ఇది టైమ్ టేకింగ్ తీసుకుంటుంది. సెకండ్ రౌండ్‌లోనే చూసుకుందామని. సో, ఆ విధంగా టైమ్ టేకింగ్ అనిపిస్తున్న క్వెషన్‌లో ఒక 15 క్వెషన్‌లో నువ్వు దాదాపు సెకండ్ రౌండ్‌లో ఒక 7 క్వెషన్స్ అటెంప్ట్ చేస్తావు. ఇవి నీకు టైమ్ టేకింగ్ అని ఫస్ట్ రౌండ్‌లో వదిలేసావు. రాక కాదు. సో, 15 క్వెషన్‌లకు ఒక 7 క్వెషన్స్ అటెంప్ట్ చేస్తావు. సో, కాబట్టి 7 మార్క్స్ వస్తాయి మనకి. ఇక్కడ 65, ఇక్కడ ఒక 4 మార్కులు, ఇక్కడ ఒక 7 మార్క్స్. మొత్తం ఎంతయింది మనకి?
9, 10, 16, 76 మార్కులు రా మార్క్స్ అయిపోయింది. 76 రా మార్క్స్, జస్ట్ రా మార్క్స్. గ్రూప్ డిలో నువ్వు ఏ క్యాస్ట్ అయినా సరే, యూఆర్ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, లేకపోతే ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, లేకపోతే ఏ కేటగిరీ అయినా 76 రా మార్కులు వస్తే నీకు 100% జాబ్ వస్తుంది. నేను ఇంక ఇది సింపుల్ గా చెప్పాను మీకు. ఇక్కడ 10 మార్కులకి అస్సలు రాకుండా పోయినాయి, 10 మార్కులు తీసేశాను. ఇక్కడ 10 మార్కులకి జస్ట్ 6 మార్కులు తీసేశాను. ఇక్కడ 15 మార్కులకి 8 మార్కులు తీసేసాను. ఇవన్నీ తీసిన తర్వాత నీకు 76 మార్కులు వచ్చినాయి. ఇంకా నువ్వు బాగా ప్రిపేర్ అయితే ఏవైతే టైం టేకింగ్ అనుకున్న క్వశ్చన్లు 15 క్వశ్చన్లు ఇంకొక 3 మార్కులు తెచ్చుకుంటావు. అదే విధంగా ఇక్కడ ఎలిమినేట్ చేసుకున్నావు కదా, 10 క్వశ్చన్లో నుంచి 2 ఆప్షన్లో ఎలిమినేట్ చేసుకున్న క్వశ్చన్లు ఇంకొక 2 మార్కులు స్కోర్ చేసుకుంటావు. ఏమీ తెలియకుండా అస్సలు తెలియని క్వశ్చన్లో కూడా నీకు కొద్ది బాగా ప్రిపేర్ అయితే ఒక 2 క్వశ్చన్ తెలిసి ఉంటాయి. ఈ విధంగా ఇంకొక 7 నుంచి 8 మార్కులు యాడ్ అవుతాయి. 85+ రా మార్క్స్ అవుతాయి. కానీ నేను అవన్నీ పట్టుకోవట్లేదు. ఎందుకు? ఒకవేళ నిజంగా నువ్వు అంతే ప్రిపరేషన్ అయ్యావు, ఎక్స్ట్రాడినరీగా ఏం ప్రిపేర్ అవ్వలేదు అనుకున్నా కానీ, ఈ విధంగా నార్మల్ గా ప్రిపేర్ అయినా కానీ 76+ రా మార్క్స్ అనేది నువ్వు స్కోర్ చేసుకోవచ్చు. రైల్వే గ్రూప్ డిలో ఇప్పుడున్న పోస్టులకి ఈజీగా మనం గతంలో కటాఫ్లు చూసుకున్నట్లయితే 76+ రా మార్క్స్ కి నీకు ఈజీగా జాబ్ వస్తుంది. హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇది మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ ప్లస్ బిట్స్ 2 ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ అన్నింటినీ, క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్, రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియోస్ కి, వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాస్ చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామంటే ఒక బుక్ మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకోండి కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది ఇది. ఈ బిగ్ బ్యాంక్ ని ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇది కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదివితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, ఎన్టీటీసీలో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజిక్, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణం, అంతరిక్ష రంగం, దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి. అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు. ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి.
ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ క్యూఆర్ కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ చూసినా నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ వరకు, అదేవిధంగా ఏఎల్పీ వాళ్ళకే, కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్ట్ రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా కానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాస్ చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520, దీంతో పాటు కూడా మీకు వీడియో కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిగ్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిగ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది ఆ ప్రాబ్లం, ఎలా చేశారు ఫిజిక్స్ అనేది మీరు ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిగ్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్, ఏఎల్పీ టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని మాత్రం అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3. కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. సేమ్ ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక చార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంది. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక, ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 day లో డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 days పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.